అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఇంకొక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే జాన్ అనే ఒక అతను ఉండేవాడు. అతను యాపిల్ చెట్టు కిందకు వచ్చినాడు. ఇదేంటి జాన్ అంటున్నాను, యాపిల్ చెట్టు అనగానే న్యూటన్ అనుకుంటున్నారు కదా. కాదండి, అతను జానే. ఇది ఎలాంటి స్టోరీ అంటే మనకు కనెక్ట్ అయ్యే స్టోరీ. ఏంటంటే అతను కూడా యాపిల్ ఎలా ఎప్పుడు కింద పడుతుందో ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాడు అచ్చమ్మలానే. అయితే ఎంతసేపు వెయిట్ చేసినా అది కింద పడట్లేదు. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోతుంది, ఎంతసేపు వెయిట్ చేసినా ఆపిల్ కింద పడట్లేదు. అప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చేసి అతనికి, నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు, ఆపిల్ చట్నీ పట్టుకొని ఊపొచ్చు కదా, ఆపిల్ కింద పడుతుంది, అప్పుడు మనం షేర్ చేసుకొని తినొచ్చు అని ఐడియా ఇచ్చింది. అప్పుడు అతను కూడా, అవును మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఇంకా ఇది పడేటట్లేదని చెప్పేసి అలా ట్రై చేశాడు. అప్పుడు ఒక యాపిల్ కాదండి, గుత్తులు గుత్తులుగా యాపిల్స్ పడ్డాయి. ఇది అన్నమాట స్టోరీ. మనం ప్రయత్నించకుండా దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఎప్పుడు ఆశించకూడదు. అతను కూర్చొని ఎంతసేపు వెయిట్ చేసినా కానీ ఎలాంటి యూస్ లేదు. అతను ఎప్పుడైతే లేచి ఆ చెట్టుని ఊపడం స్టార్ట్ చేశాడో అప్పుడు చాలా యాపిల్సే పడ్డాయి. అంతేనండి, ఎప్పుడైనా మనం కష్టపడిన దానికే ఫలితం ఉంటుంది, అది కూడా చాలా స్వీట్గా ఉంటుంది. కష్టపడకుండా వచ్చింది ఎక్కువ కాలం ఉండదంటారు కదా. అలానే అనిపించింది నాకు ఈ స్టోరీ విన్నాక. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.